1, 2, 3 నంబర్స్ కనిపిస్తున్నాయమ్మా. అక్కడ ఏముంది ఏంటి అనుకుంటున్నారా? సో గైస్, నేనైతే ఇక్కడ వచ్చేసి ఎటువంటి వెహికల్ కానీ లేకపోతే ఎటువంటి షాపింగ్ మాల్కి అయితే నేను నెంబర్స్ అయితే పెట్టలేదండి. ఒకసారి మీరు డీప్గా అబ్జర్వ్ చేయండి. నేను నెంబర్స్ ఎందుకు పెట్టాను, 3 నెంబర్స్ ఎందుకు పెట్టాను, ఒక 3 లేయర్స్కి అయితే ఒకటైతే ఉందండి. సో ఆ లేయర్స్కి నేను నెంబర్స్ అయితే పెట్టాను. అది ఏంటి అనేది ఒకసారి మీరు డీప్గా అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నబీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నబీనా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పేశాను నేను ఇలాగా ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనేసి. సో ఈరోజు నేను పిల్లలతో అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి విత్ అవర్ ఫ్యామిలీతో కలిసి. సో ఈ పాపనైతే చూసారు కదా, తనని లాస్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను. తన నేమ్ వచ్చేసి రూబీ అండి. తను నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ మమ్మీ దగ్గర కన్నా నా దగ్గరే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మా విన్నీ పాప, తను వచ్చేసి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోతుందండి. తను మా పాప అంటే తను మా అక్క వాళ్ళ పాప అండి. సో అందుకని వచ్చేసి నేను మా పాప అంటాను. చాలామంది వచ్చేసి మీ పాప అని అడుగుతున్నారు. తను వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాశ్మీర్ జలకన్య అంట. సో లోపలైతే జలకన్యలు ఉంటారంట. ఇలా అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను టీవీలో చూడడమేనండి. సో లైవ్గా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మన గుంటూరులో కూడా ఫస్ట్ టైం పెట్టారండి ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే. సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఎక్సైట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళి చూడాలి ఏంటి అనేసి. ఇక్కడ ఎంట్రన్స్ అయితే చాలా అద్దరిపోయిందండి. మనం నిజంగానే కాశ్మీర్లో ఉన్నట్టే అనిపించింది. ఏసీలు లాంటివి పెట్టారండి. మొత్తం కూడా బయటంతా డిజైనింగ్ కానివ్వండి, ఆ ఎంట్రన్స్ అంతా డిజైనింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగే వాళ్ళకి ఇక్కడైతే చాలా బాగుంటుందండి. చాలామంది వచ్చేసి ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికే వస్తున్నారండి మ్యాక్సిమం కూడా. సో ఇక్కడ పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకుంటారండి. ఇక్కడ చూశారు కదా, వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు, పైనుంచి వాటర్ పడుతున్నట్టుగానే. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. ఈ పక్కన వచ్చేసి యాపిల్స్ ట్రీస్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా మనకి పెట్టడం అయితే జరిగిందండి. చూడండి ఫోటో ఎంత బాగుంది కదా. ఇక్కడ అంతా కూడా బాగుందండి. మనం అంటే వచ్చినందుకు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఎంట్రన్స్లో అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే దిగడానికి అయితే వస్తున్నారనమాట మెయిన్ వచ్చేసి. ఎందుకంటే వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే వేలో బయటికి రావడానికి అయితే అవ్వదన్నమాట. సో అందుకనేసి అందరు ఇక్కడే టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సో మొత్తం చుట్టూరు కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి షార్ట్ వీడియో కదండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటి, జలకన్యలు ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి పార్ట్ 1, నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. లోపలంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పార్ట్ 2లో చూసేద్దాం. ఓకేనా గాయస్? ఒకవేళ మీరు కూడా గుంటూరులో ఉన్నట్లయితే కనుక మీరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చేసేయండి తొందరగా. ఓకేనా? బాయ్ బాయ్.